వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ ఏం జరుగుతుందని చూస్తున్నారా? ఇక్కడ అల్యూమినియం సామాన్లయితే రెడీ చేస్తున్నారనమాట. ఇదొచ్చేసి మా తాతయ్య వాళ్ళ ఇంటి ఎదురుగానే ఉంటాయి షాప్స్. సో, వాళ్ళందరూ కూడా ఇలా అల్యూమినియం సామాన్లయితే రెడీ చేస్తారు. దీంట్లో మనం కర్రీస్, బిర్యానీస్ అట్లా వండుకుంటాం కదా! సో, అలాంటి వాటి కోసం అనమాట. ఇక్కడైతే అంకుల్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. దేనికోసం ఏంటి అని అడిగితే ఆయన అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. వీటిని ఇట్లా రెడీ చేసిన తర్వాత ఒక వాటర్‌లో అయితే మిక్స్ చేస్తారంట. అంటే ఫినిషింగ్ రావడం కోసం. కంప్లీట్ ఫినిషింగ్ వస్తది కదా! సో, దానికోసం అని చెప్పి తర్వాతయితే వాటర్‌లో వేస్తారంట. అండ్ ఇక్కడ ఈ అంకుల్ అయితే అలా కొడుతూ దానికొక డిజైన్ రెడీ చేస్తున్నారు చూడండి. నార్మల్‌గా ఉన్న అల్యూమినియం వాటిలికి డిజైన్ రెడీ చేస్తున్నారనమాట. అంటాం కానండి, ఏదైనా చాలా కష్టమైన పనులే ఉంటాయి. ఇక్కడైతే ఇందాక అంకుల్ అయి కొట్టేసిన తర్వాత వాటికి ఫినిషింగ్ కోసం అని చెప్పి ఇక్కడ రెడీ చేస్తున్నారనమాట. అక్కడ అమ్మాయి ఎక్స్‌ప్లెయిన్ చేసింది వాటర్ ఎలా రెడీ చేస్తారు ఏంటి అని. బట్ ఆ చుట్టూ చాలా నాయిస్ ఉండడం వల్ల తన వాయిస్ అయితే క్లియర్‌గా రాలేదు. సో, దానికోసం అని చెప్పేసి నేను ఇక్కడైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అండ్ ఇది అయిపోయిన తర్వాత మా అత్తయ్య వాళ్ళు అయితే షాపింగ్‌కి వెళ్లారనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా! మహాత్మా గాంధీ హోల్‌సేల్ క్లాత్ కాంప్లెక్స్ అని. సో, అక్కడికైతే వచ్చారు. ఎందుకు అనంటే మా తాతయ్య గారు రైల్వే డిపార్ట్మెంట్‌లో వర్క్ చేస్తారు. తాతయ్యకి ఇంకో 2 మంత్స్ తర్వాత రిటైర్మెంట్ అవుతుందనమాట. సో, దానికోసం అని చెప్పి అత్తమ్మ వాళ్ళు షాపింగ్‌కైతే బయలుదేరారు. రిటైర్మెంట్ ఫంక్షన్ కోసం ఇంట్లో ఉన్న ఆడపిల్లలందరికీ, ఆడపడుచులందరికీ మా తాతయ్య అయితే బట్టలు పెడుతున్నారనమాట. సో, దానికోసమే షాపింగ్‌కైతే వచ్చేసారు వీళ్ళు. మేము ఇదంతా మిస్ అయిపోయాము. అత్తమ్మ వాళ్ళు ఒక పని మీద విలేజ్ ఎళ్లారు. బట్ ఆ పనితో పాటు ఈ షాపింగ్ పని కూడా కంప్లీట్ చేసుకుంటున్నారనమాట. ఎందుకు అనంటే ఈ నెక్స్ట్ మంతే ఉంటుంది తాతయ్యది రిటైర్మెంట్ ఫంక్షన్. సో, రిటైర్మెంట్ ఫంక్షన్ కూడా నేను లాంగ్ వీడియో చేసైతే పెడతాను చూద్దురు గానీ. ఇక్కడ చూడండి కాంప్లెక్స్ అన్నందుకు మొత్తం షాప్స్ అన్నీ ఎంత పర్ఫెక్ట్‌గా పెట్టుకున్నారో ఒకరి తర్వాత ఒకరు. మనం అనుకుంటాము షాప్స్ అన్నీ పక్క పక్కనే ఉంటే ఎలా సేల్ నడుస్తది అని. కానీ నడిచే సేల్ ఎలా అయినా నడుస్తుందండి. ఒకరు పెట్టారు మనం పెట్టకూడదని ఏమి ఉండదు. ఎవరికి నచ్చిన బిజినెస్ వాళ్ళు పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి పక్క పక్కనే క్లాతింగ్ షాప్స్ ఉన్నాయి. సరే ఆళ్ళు పెట్టుకున్నారు మనం పెట్టుకోకూడదని ఆగనైతే ఆగరు కదా! సో, అలానే ఎవరికైనా ఏదైనా ఒక మంచి బిజినెస్ చేయాలని థాట్ వచ్చినప్పుడు మీ మనసులో ఏదైతే ఉందో దాన్ని పట్టుకునే వెళ్ళండి తప్ప నలుగురు 4 రకాలు చెప్తున్నారని చెప్పి ఆలోచించకండి. ఆలోచించొచ్చు ఎప్పుడు మీకది కరెక్టా? రాంగా? అని మీరు డెసిషన్ తీసుకోలేనప్పుడు మీరు అవతల పర్సన్ సజెషన్ అయితే తీసుకోవచ్చు. సో, ఇంకిక్కడైతే మనం షాపింగ్ గురించి మాట్లాడుకుందాము. ఇక్కడ అత్తమ్మ వాళ్ళైతే శారీస్ సెలెక్ట్ చేస్తున్నారనమాట. నాకైతే అక్కడ కనిపిస్తున్న రెడ్ శారీ చాలా బా నచ్చింది. వీడియోలో అలా అనిపిస్తుంది. బట్ డైరెక్ట్‌గా ఎలా ఉందనేది మనకు తెలీదు కదా! నాకైతే శారీస్ అంటే చాలా ఇష్టమనమాట. మనం కట్టుకున్నా, కట్టుకోకపోయినా శారీస్ అయితే అలా ఉండాలి అని అనిపిస్తుంది నాకు. ఎందుకో తెలీదు. మన తెలుగమ్మాయిలంటేనే శారీస్ లవర్స్ ఉంటారు కదా! సో, నాకు గూడా అలానే చీరలు పిచ్చనమాట. నాకు ఒక చీర ఉన్నా సరిపోదు. ఇంకో కొత్త చీర కొనుక్కోవాలి అని అనిపిస్తుంది. ఒకవేళ కొత్తదేమన్నా ఇంట్లో ఉన్నా అది కట్టుకునేదాకా మనస్ఫూర్తి ఉండదు నాకు. మీలో ఎవరైనా నాలాగా శారీ లవర్స్ ఉంటే గనక కింద కామెంట్ చేయండి. ఉంటే ఏంటి చాలామంది ఉంటారు శారీ లవర్స్. సో, ఇక్కడైతే శారీస్ చూపిస్తున్నారు. మా చిన్నత్తయ్య చేతిలో ఉన్న ఆరెంజ్ కలర్ శారీ అయితే బావుంది. గౌతమి అత్తయ్య తీసుకున్నారు కదా! బాగా ఎక్సైట్‌మెంట్ ఫీల్ అవుతుంది. నేనే గనుక షాప్స్ దగ్గర ఉంటే చంద్రముఖి అయిపోతాననమాట. నాకు ఇది కావాలి, నాకు అది కావాలి అని చెప్పేసి. ఒక చీర షాపింగ్‌కెళ్తే 2 చీరలన్నా కొనుక్కోవాలనిపిస్తది నాకు. కానీ ఏం చేస్తాం సిట్యుయేషన్‌కి తగ్గట్టు ఒకటి తీసుకోవాలంటే ఒకటే తీసుకోవాలి కాబట్టి ఒకటే తీసుకుంటాము. అండ్ ఇక్కడ ఫైనల్‌గా కొన్ని శారీస్ అయితే సెలెక్ట్ చేసి పక్కన పెట్టారు అత్తమ్మ వాళ్ళు. ఇంకా రిమైనింగ్ శారీస్ చూస్తున్నారనమాట. సో, ఈ వీడియో ఎవరికైనా నచ్చినట్లయితే కామెంట్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.